వాళ్ళ స్ట్రాటజీ ఏ డెఫినెట్గా విధంగా పనిచేస్తుంది? స్ట్రాటజీ అంటే గతంలో ఇప్పుడు ఉన్నటువంటి నాయకులందరూ కూడా గతంలో గవర్నమెంట్ లో పనిచేసినటువంటి వారు. ఉదాహరణకి ఫడ్నవీస్ గారు చాలా చక్కగా సీఎం గా పనిచేసినారు. మళ్ళీ ఈ రోజు డిప్యూటీ సీఎం గా కూడా వారు ఎంతో ఓపికతో ఒడంబికడతో వారికి కాంట్రిబ్యూట్ చేసినారు ఏక్నాథ్ షిండే సీఎం గారికి. అదే రకంగా ఎకనామిక్ ప్రోగ్రెస్ మీద మహారాష్ట్ర గవర్నమెంట్ చేసినటువంటి ఇది కానీ డిసిసివ్ గవర్నెన్స్ ఇన్ మహారాష్ట్ర చాలా పకడ్బందీ డిసిషన్స్ తీసుకున్నది. సో శ్రీనివాస్ గారు ఇవన్నిటిని వీడియో మించి ఆన్ చేసుకోరా? తాడూరు ఆల్ దోస్ శ్రీనివాస్ గారు ఫ్యాక్టర్స్ యా యా వీడియో ఆన్ చేసుకొని మాట్లాడండి. ఓకే వీడియో ఆఫ్లో ఉంది, వీడియో ఆన్ చేసుకొని కంటిన్యూ చేయండి. ఓకే సో వీడియో మీట్లో పడింది. యా యా ఇప్పుడు బాగుందా? హలో ఓకే అండి, ఓకే. శ్రీనివాస్ గారు కంటిన్యూ చేయండి. యా అయితే ఈ రకంగా మహారాష్ట్రలో మీకు గవర్నెన్స్ ఏ రకంగా ఉందో చూసి ప్రజలు ఓటేశారు. అనేక ఫ్యాక్టర్స్ ఈరోజు మోడీ గారు దేశవ్యాప్తంగా ప్రపంచ పటంలో విశ్వవిఖ్యాతం మన భారతదేశం యొక్క ప్రఖ్యాతిని వారు ఒకరి వైపు చాటుతా ఉన్నారు. ఎకనామిక్స్ లో ఈరోజు ఆర్థిక ప్రగతిలో మనం 5th స్టేట్ గా వరల్డ్ లో ఎమర్జ్ అయినాము. 3rd అచీవ్ చేయబోతా ఉన్నాం. ఈరోజు మీకు ఉదాహరణకు తెలుసు, ఈరోజు విదేశీ మారక ద్రవ్య నిల్వలు దాదాపు చాలా దశాబ్దాల కాలం తర్వాత, దాదాపు ఒక 5 దశాబ్దాల తర్వాత మళ్ళీ మనము ఒక సంవత్సరం పాటు ఇంపోర్ట్ చేసుకునేటటువంటి మన దగ్గర నిల్వలు విదేశీ మారక ద్రవ్యాలు డాలర్ల రూపంలో ఉండడం. అదే రకంగా మనం ఆ రోజు కుదోబెట్టినటువంటిది మీకు అందరికీ తెలుసు, చంద్రశేఖర్ గారి గవర్నమెంట్ లో, కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఏదైతే మనం లండన్ లో కుదోబెట్టినాము బంగారము. సో బంగారం అనేది ఇక ప్రైడ్ కి చిహ్నం ఒక భారతదేశానికి. అదే రకంగా బంగారు నిల్వల్ని ఒక స్టేబుల్ ఎకనామిక్ సోర్స్ గా భావిస్తూ ఉంటారు మన ప్రపంచ దేశాలన్నీ కూడా. మరి అవన్నిటిని కూడా మొన్ననే మనం ఈరోజు 850 మెట్రిక్ టన్నుల గోల్డ్ ని మళ్ళీ మనం మన దగ్గర, అది కూడా ఎవరు కూడా ఏ దేశం, రష్యా కూడా ఈవెన్ లండన్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లో దాచి పెడతా ఉంటుంది, సర్టెన్ ఫీజు కడతా ఉంటారు. సో కుదబెట్టినప్పుడు మనం కట్టే మిత్తిలు కానీ లేకపోతే ఈరోజు అక్కడ నిల్వ ఉంచినందుకు వారు తీసుకునే సెక్యూరిటీ ఫీజు కానీ అవన్నీ తప్పినాయి. ఈ రకంగా దేశవ్యాప్తంగా మోడీ గారి యొక్క చరిష్మా ఒకవైపు, మహారాష్ట్రలో స్టేబుల్ గవర్నమెంట్ ఇస్తూ వారు ప్రోగ్రెస్ సైడ్ ముందుకు పోవడం, ఇవన్నీ కూడా కలిసి వచ్చినాయి. ముఖ్యంగా టీం వర్క్ కూడా బాగా కలిసి వచ్చింది. సో అందుకనే ఈరోజు కమిట్మెంట్ టు లాంగ్ టర్మ్ గవర్నమెంట్, ఈవెన్ కోalition గవర్నమెంట్స్ ను కూడా బీజేపీ చాలా చక్కగా నడిపించగలుగుతుంది అని ఒక సందేశం దేశవ్యాప్తంగా ఇచ్చినాం. గతంలో ఈ రకంగా ఉండేది కాదు. ఏక్నాథ్ షిండే కానీ అజిత్ పవార్ గారు కానీ వీళ్ళందరితో ఏ రకంగా చేస్తారు అనే ఒక భావనలో ఉన్నారు. ఈ రోజు వండర్ ఈ రిజల్ట్ చూసేది ఏంటంటే, ఏక్నాథ్ షిండే గారి శివసేన కంటే ఈ మహా వికాస్ అఘాత్ ఎంబీఏ కూటమి ఏదైతే ఉందో, సో ఆ మొత్తం కూటమికి వచ్చినటువంటి 55 సీట్లు, సేనాకు వచ్చిన 56 సీట్లు, అంటే ఏక్నాథ్ షిండే గారి యొక్క గ్రూప్ కి మొత్తం అలియన్స్ కాంగ్రెస్, శరద్ పవార్ ఇవన్నీ కూడితే కూడా రాలేదు. అంటే దాదాపుగా బాల్ ఠాకరే స్థాపించినటువంటి శివసేన ఈ రోజు ఎవరు అంటే ఏక్నాథ్ షిండే గారు అనేది ప్రజలు అక్కడ ప్రూవ్ చేసినారు. సో అదే రకంగా ఎన్సీపీని కూడా మరి శరద్ పవార్ గారు చాలా దేశంలో బాగా సేవలు అందించారు. ఈ రోజు అజిత్ పవార్ రూపంలో ఆ పార్టీ మొత్తం కూడా శ్రేణులు మరి వారిని కాన్ఫిడెన్స్ లోకి తీసుకోవడం జరిగింది. బీజేపీ ఈ రోజు మనం మెజారిటీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 125-127 సీట్లతో ఈ రోజు ఎమర్జ్ అయినాం. ఈ రోజు దేశవ్యాప్తంగా ఎక్కడ జరిగింది, మొన్న హర్యానా కావచ్చు, ఈ రోజు మహారాష్ట్ర కావచ్చు, మొన్న ఉత్తరప్రదేశ్, ఇప్పుడు దేశంలో ఇంకా ఉన్న పెద్ద రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ రోజు ఎన్డీఏ కూటమి బీజేపీ పార్టీ యొక్క గవర్నమెంట్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా రాబోయే కాలంలో కొంత స్టేబుల్ గవర్నెన్స్ ఇన్ ఇండియాలో ఉంటుంది. అండ్ రాష్ట్రాలు కేంద్రంలో 2 డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల కొంత మేరకు ఆర్థిక ప్రగతిలో కూడా రాష్ట్రాలు స్వావలంబన సాధించే స్థితి ఉంటుంది. సో అందుకనే రాబోయే కాలంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కానీ, బూస్టింగ్ ఎంప్లాయ్మెంట్ బూస్టింగ్ కానీ, లేదా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, మహారాష్ట్రలో ఈ 3 ఇండస్ట్రీస్ మీద చాలా ఎక్కువ ఫోకస్ పెట్టినారు గత గవర్నెన్స్. సో అవి కంటిన్యూ అవుతాయి అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అర్బన్ సైడ్ కూడా ఇప్పుడు రేపు 6 నెలల్లో మళ్ళా మహారాష్ట్ర మేయర్ ఎన్నికలు ఉన్నాయి. సో దాంట్లో మరి ఈ రోజు కూడా గెలుపు ద్వారా స్పష్టమవుతోంది. రేపు అంత పెద్ద సిటీ, ముఖ్యంగా మనం బాంబే ఆషామాషిగా తీసుకోవద్దు, ద క్యాపిటల్, ఏదే ఎకనామికల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అది. సో కాబట్టి మరి అక్కడ బీజేపీ పార్టీ ఈ రోజు పెద్ద ఎత్తున గెలవడం. అదే రకంగా మీకు అందరూ తెలుసు, అర్బన్ డెవలప్మెంట్ లో అవుట్స్కట్స్ లో రూరల్ వెల్ఫేర్ ని మిళితం చేసి వాటర్ కన్వర్జేషన్ ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే మన ఏది మీకు అందరు తెలుసు దాని పేరు
జలయుక్త్ శివార్ అభియాన్ పేరిట ఏదో జరిగినట్టుగా మనం చూసినాం. Hmm. సో ఫార్మర్ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఈ రోజు మహారాష్ట్రలో అసలు ఒక మహారాష్ట్రలో ఈ రోజు గెలుపు మీరు ఆశ్చర్యపోతారు. వెస్టర్న్ మహారాష్ట్ర, విదర్భ, మరాఠ్వాడా, అసలు వాట్ నాట్ టౌన్, అర్బన్ సిటీస్, సో అవుట్స్కర్ట్స్, ఎక్కడ చూడు ఈ రోజు ఎన్డీఏ యొక్క జెండా ఫ్లాగ్ రెపరెపలాడుతా ఉంది. దాని అర్థం ఏంటి? కాంప్రహెన్సివ్ విక్టరీ వచ్చినప్పుడు ఏంటంటే రాష్ట్రంలో అంటే ప్రజలందరూ మూకుమ్మడిగా ఒకవైపు ఈ రోజు చేసినారు. అదే రకంగా మనకు లోన్ వేవర్స్ గురించి, సబ్సిడీస్, మోడర్న్ అగ్రికల్చర్ గురించి ప్రాక్టీసెస్ ఏవైతే చేసినామో మనం అవన్నీ కూడా బీజేపీ ఏదైతే చేసిందో అవన్నీ కూడా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కూడా మీకు అందరికీ తెలుసు. పిఎం ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, ఆయుష్మాన్ యోజన, ఆయుష్మాన్ భారత్ అని ఇవన్నీ కూడా మనకు అంటే పిఎం గారు తీసుకున్నటువంటి కార్యక్రమాలు, రాష్ట్రంలో తీసుకున్న కార్యక్రమాలు వెరసి ఇంత పెద్ద విక్టరీ. దీన్ని ఆషామాషిగా తీసుకోవద్దు. దేశ రాజకీయాలు ఈరోజు మరి చాలా మార్పు ఉండబోతా ఉంది, గుణాత్మక మార్పు. దేశం అభివృద్ధి పథంలో పోవడానికి మహారాష్ట్ర ఈ రోజు గెలిచినటువంటి, ఎందుకంటే డిస్టర్బెన్స్ లేకుండా రాష్ట్రంలో ఫైనాన్స్ క్యాపిటల్లో, అదే రకంగా ఢిల్లీలో కూడా గవర్నెన్స్ ఉన్నందున రాబోయే కాలంలో చాలా చక్కగా దేశం ఆర్థిక ప్రగతికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా మీరు చూసినట్టయితే ఉప ఎన్నికలలో ఈవెన్ ఎక్కడ చూసినా బీజేపీ వర్సెస్ గా కనిపిస్తా ఉంది. చాలా ఉప ఎన్నికలు గెలుస్తా ఉన్నాం ఈ రోజు. ఎమ్మెల్యేస్ ఎక్కడెక్కడ యూపీలో జరిగిన దాంట్లో, లేకపోతే కేరళలో కూడా మనం టఫ్ ఈ రోజు ఒక వయనాడులో ప్రియాంక గాంధీ లీడ్ లో ఉన్నారు కదండి. వయనాడు అది ఒక ఫ్యామిలీ యాన్సెస్టర్ లాగా అదొక విక్టరీ. కానీ సెకండ్ పొజిషన్ లో మనమే ఉన్నాం కదా. కేరళలో బీజేపీ అసలు లేకుండే కదా గతంలో. సో ఈ రోజు బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేను అన్నట్టు అక్కడ కూడా ఫైట్ చేసి. సో ఈ రకంగా ఆరపల్లి మోహన్ గారు కొంచెం మీరు ఆడియో మ్యూట్ లో పెట్టుకోరా. ఓకే ఓకే. శ్రీనివాస్ గారు మీరు కంటిన్యూ అంటే విజన్ మహారాష్ట్ర, మనం రేపు విజన్ ఇండియా రెండిటికి సమ్మిళితమైపోతుంది. సో మహారాష్ట్ర అనేది మనకు అందరికీ తెలిసినటువంటిది. ఈ రోజు ఉన్నటువంటి ఆర్బీఐ, సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్ అక్కడ ఉంటుంది కాబట్టి, సో ఆర్థిక క్యాపిటల్ అక్కడే కాబట్టి స్టాక్ ఎక్స్చేంజ్ ఈ రోజు ఏ రకంగా మరి గణనీయంగా పెరుగుతుందో ఆ రకంగా పొలిటికల్ గా కూడా ఈ రోజు స్టాక్ ఎక్స్చేంజ్ లో బీజేపీ షేర్స్